వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. అమ్మ చెప్పిన కథలు 3వ భాగం. ఈ భాగంలో మనం తిక్కలోడి పెళ్లి గురించి చెప్పుకుందాం. వీడి తిక్క చేష్టలు నేను భరించలేను. నీకే తలకమాసిన వాడే దొరుకుతాడు. నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయి. తిక్కలోడి పెళ్లి కథలోకి వెళ్లే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఒక తిక్కలోడు కొడుకుంటాడనమాట. వాడికి వచ్చిందల్లా నీళ్లలో మునిగి చాలాసేపు కూర్చోటం, అంతకు మించి ఏ పని చెప్పినా తిక్కగా చేస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళో అతని తిక్కలతనం తెలుసుకున్న వాళ్ళు అతనికి ఇంకా పెళ్ళి కాదనుకుని, మనం ఒక పని చేద్దాం, పొరుగురు వెళ్ళి నీకు సంబంధం చూస్తానురా, అక్కడ తిక్క వేషాలు వేయకుండా వెళ్ళగానే చెప్పులు చక్కగా గుమ్మం వెనకాల విప్పి నువ్వు కుర్చీలో కూర్చో అంటాడు. ఇతను అట్టాగే అని ఆ చెప్పులు తీసుకెళ్ళి కుర్చీ పక్కన విప్పి అతను కింద కూర్చుంటాడన్నమాట. కుర్చీ దగ్గరలో తలుపు చాటున పోయి కూర్చుంటాడు. వెంటనే అతనికి ఆ చెప్పులు పెట్టిన వాడి మీద కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతాడు. ఇక నీకు తలకు మాసిన వాడు తప్ప నీకు ఎవ్వరూ పిల్లనివ్వరా, నీ తిక్కలతనం అందరికీ తెలిసిపోయింది, ఇంకా ఈ జీవితంలో నేను నీ పెళ్లి చేయలేను అని తండ్రి మొత్తుకుంటాడు. ఇంకా వాడికి ఎవరో తలకు మాసిన వాడే ఇస్తాడు అని కొండలంబడే కోనలంబడే వెళ్తూ ఉంటాడు. అతనికి ఒక రాక్షసుడు కనిపిస్తాడు. వాడికి జుట్లు జడలు పట్టేసి తలకు మాసి ఉంటుందన్నమాట. అతనితో ఇతను, ఇదిగో నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేస్తావా చేయవా అని గట్టిగా పోట్లాడేటప్పటికీ ఆ రాక్షసుడు ముందు వీడిని తినేద్దామని కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ లోపల రాక్షసుడి భార్య రాక్షసి, అయ్యో అయ్యో ఆగవయ్యా, మనకి ఇన్నాళ్ళకి ఒక అమాయకమైన అల్లుడు దొరికాడు, ఒక తిక్కలోడు, మన అమ్మాయికి పెళ్లి చేసేసి మన బాధ్యత వదిలించేసుకుందాం అని అంటుందన్నమాట. అప్పుడు ఆ పిల్ల గాలికని ఊరంబడి పడి వెళ్తుంది కొండ మీదకి. ఆ అమ్మాయి రాగానే లేతగా ఉన్న ఈ మనిషిని చూసి అమ్మా అంటుంది. ఓసే ఆగవే బాబు, నీకు పెళ్లి చేయలేక చస్తున్నాము, వీడెవడో అమాయకుడు దొరికాడు, నువ్వు వీడిని పెళ్లి చేసుకుంటే మా బాధ్యత తీరిపోతుంది అని చెప్తుందన్నమాట. ఈ అమ్మాయి రాక్షసి పిల్ల బాగా తెలివిగలది. అదంటుంది, సరేనమ్మా నేను చేసుకుంటాను అంటుందన్నమాట. అంటే అతను అంటాడు, పిల్లని ఒక్కదాన్ని ఇస్తే ఎట్లాగా, తిక్కలోడు అంటాడు అనమాట, నాకు కట్నం కూడా కావాలి అంటాడు. లేకపోతే తిక్కలోడు ఊరికే పెళ్లి చేసుకున్నాడు, కట్నం ఇవ్వలేదు అంటారు అందరూ, నాకు కట్నం ఇవ్వండి అంటాడు. సరే, తిక్కలోడికి వాళ్ళని వీళ్ళని చంపి తినేసిన నగలు నట్ర అన్నీ ఉంటాయి కదా మనుషులవి, అవన్నీ ఇచ్చేస్తుంది రాక్షసి తల్లి. రాక్షసి మెల్లిగా వాడిని అనుకుంటుంది, వీడిని అదను తీసుకుని వీడిని మనం తినేద్దాం అనుకుంటుంది. కానీ వాడికి అర్థమైంది, వీళ్ళు వాడిని తినేద్దాం అనుకుంటున్నారు అనుకుని, వాళ్ళు అమ్మ కూతురు మాట్లాడుకున్నది వింటాడు. మనం తినేద్దాం అనుకున్నది కానీ వాళ్ళ అమ్మ వద్దంటము, ఆ పిల్ల తిందాం అనుకోవటము ఈ తిక్కలాడికి అర్థమైపోయింది. అమ్మో నన్ను తినేస్తారని ఆలోచించి ఏం చేస్తాడంటే, ఒక చెరువు గట్టుకు వెళ్ళి ఆ నగల మూటతో సహా చెరువు గట్టులో మునిగిపోతాడు. ఆ పిల్ల వాడిని చూసి ఎంతసేపటికి రాకపోయేటప్పటికి రాక్షసి పిల్ల విసుగు చెంది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిందో లేదో కొంచెం తల పైకెత్తి చూసి మెల్లిగా నగలముట్ట తీసుకుని గ్రామానికి చేరుకుంటాడు మన తిక్కలోడు. సరే, తిక్కలోడి పెళ్లి సంగతి ఎట్లా ఉన్నా కూడాను తిక్కలోడికి మాత్రం కట్నం వచ్చేసింది. డబ్బుంటే ఎన్నైనా సరిచేయచ్చు అనుకునేటట్టుగా తిక్కలోడి పెళ్ళి ఒక మంచి అమ్మాయితోటి పెళ్ళి కుదిరి చక్కగా పెళ్లి నిశ్చయం అవుతుంది, పెళ్లి చేసుకుంటాడు. ఇదండి తిక్కలోడి పెళ్ళి. కనీసం తిక్కలతనం ఉన్నా ఆ తిక్కలతనం వాడికి డబ్బులు ఉండాలి అని చెప్పే కదా ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు కూడా పరిస్థితి అదే. వాళ్ళు తిక్కలోడైనా ఏమైనా అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఆడపిల్లలు అలా లేరనుకోండి, వాళ్ళు రాక్షసులైనా మనుషులైనాను. కాకపోతే ఈ కథ అన్ని తరాల వాళ్ళకి వర్తించే కథగా మనం భావించవచ్చు. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కథ కానీ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరో కథతో మరో ఎపిసోడ్లో కలుసుకుంటాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.